నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. తర్వాత ఇర్మియా గ్రంథం 33వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేతును అని చెప్పి దేవుడు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. అయితే అంత ముఖ్యమైనటువంటిది, క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రార్థన. నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కుమారుడుగా చేసుకున్నాడు గనుక, యేసు ప్రభువులో తండ్రి అయినటువంటి దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు కనుక, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదానికి ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను నీకు అనుగ్రహించాడు కనుక ప్రార్థన చేయాలనేటువంటి కోరిక నీకు పుడుతుంది. కానీ ఆ కోరిక అమలుపరచవలసినటువంటి బాధ్యత, భారము నీ మీదే ఉంది. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను నువ్వు పొందుకున్నప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక అనుకుంటా ఒక దగ్గర చెప్తాడు, నాయనా తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆత్మ, అబ్బా ఫాదర్ అని చెప్పి ఆ ఆర్తితోటి, ఆ ధైర్యంతోటి, ఆ విశ్వాసంతోటి తండ్రిని సంబోధించేటటువంటి ఆ యొక్క వైఖరి, ధోరణి అనేటటువంటి, ఆ మార్పు అనేటటువంటి నీ హృదయంలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మని పొందుకోవడం వలన కలిగేటటువంటి మార్పు ఇది. ప్రార్థన చేయాలి అనేటటువంటి కోరిక. ఎందుకు అంటే ప్రార్థన లేకుండా క్రైస్తవ విశ్వాస జీవితము కొనసాగడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని. ఆ క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన చేసేదానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రార్థన అనేటటువంటిది నీ జీవితంలో అది ఒక రకంగా యువర్ ప్రేయర్ రూమ్ ఈజ్ ఏ వార్ రూమ్. అంటే నువ్వు యుద్ధము చేసేటటువంటి గది అది. ప్రార్థన చేసేటటువంటి నీ గది యుద్ధము చేసేటటువంటి గది. ఆ ప్రార్థన చేసేటటువంటి నీ గది అనేటటువంటిది దేవుని యొక్క కృపాసనము దగ్గరికి నువ్వు వెళ్ళేటటువంటి చోటు అది. ఆయనకి నీ విన్నపాలు, నీ వినతి పత్రాలు, నీ అభ్యర్థనలు, నీ పిటిషన్స్, నీ ప్రేయర్సు, నీ రిక్వెస్ట్స్, ఎవ్రీథింగ్, అవన్నీ కూడా ఇట్ ఈస్ త్రూ ద ప్రేయర్ దే ఆర్ ఛానలైజ్డ్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఈ ప్రేయర్ అనేటటువంటిది మాధ్యమం, అది ఒక మీడియం. ఇట్ ఈస్ త్రూ ప్రేయర్ గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ దట్ వే. దేవుడు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకపోతే దేవుడు చెయ్యడా అనేటటువంటి ప్రశ్నకి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే వారిని నడిపిస్తానని చెప్పి బైబిల్లో రాయబడింది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను వారి ప్రార్థనలకి జవాబు ఇస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. ప్రార్థన చేస్తూ ఉండగా నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీకు నీ పరిస్థితులను ఆయన మారుస్తూ ఉంటాడు. అంత ఇంపార్టెంట్ పార్ట్ అనేటటువంటిది ఈ ప్రార్థన అనేటటువంటిది నీ జీవితంలో కలిగి ఉంది. దాన్ని కానీ నువ్వు ఇగ్నోర్ చేసావనుకో నీకు నష్టము అనేటటువంటిది కలుగుతుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి నష్టం కావచ్చు, భౌతికమైనటువంటి ఇతరత్ర నష్టాలు కూడా నువ్వు జీవితంలో, కుటుంబంలో అనుభవించవచ్చు. ఆల్ బికాస్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, దట్ ఈస్ ప్రేయర్. ప్రార్థనని నువ్వంత నెగ్లెక్ట్ చేసావు కాబట్టి ఇటువంటివన్నీ కూడా నీకు జరగచ్చు. నువ్వు ప్రార్థన లేనటువంటి సమయంలో, ప్రార్థన నిర్లక్ష్యం చేసేటటువంటి సమయంలో సాతాను నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టి నీలోనికి, నీ పరిస్థితుల్లోనికి ప్రవేశించి ఏ విధంగా నష్టం కలిగించాలి, అతలాకుతలం చేయాలి, పరిస్థితులు మార్చివేయాలని చెప్పి సాతాను ముట్టడి దెబ్బలు కట్టి ఏ విధంగా ప్రవేశించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ప్రార్థన ఆ సాతాను యొక్క చర్యలను ఆపివేసేటటువంటి, దాన్ని రిపల్స్ చేసేటటువంటి స్వభావము, శక్తి ప్రార్థనకుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎడతెగక ప్రార్థన చేయడం అంటాడు. ఇంకొక దగ్గర విసుగక ప్రార్థన చేయమని చెప్పి యేసు ప్రభు చెప్తారు. ఇంత
కీ రోల్ అనేటటువంటిది ప్రార్థన నీ జీవితంలో పోషిస్తూ ఉందండి. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా దేవుణ్ణి అప్రోచ్ కావాలనేటటువంటిది నువ్వు తెలుసుకొని ఉండాలి. ప్రారంభంలో తెలియనటువంటి దినాల్లో, రక్షణలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో ఏ రకంగా ప్రార్థన చేసినా అది నడిచిపోతుంది, అది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో శిశువు కాబట్టి నీ నోట్ల నుంచి ఒక చిన్న క్యాక్ వచ్చినా, అరుపు వచ్చినా దేవుడు వెంటనే స్పందించి నీ ప్రార్థనలకి జవాబు చెప్తాడు. హీ రెస్పాండ్స్ టు యువర్ క్రై బికాజ్ యు ఆర్ ఏ బేబ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కానీ ఆ శిశువు మాదిరే నువ్వు ఉండవు కదా, ఎదుగుతూ ఉండాలి కదా. యూ మస్ట్ గ్రో ఇన్ ఫెయిత్. శిశువుగా ఎంతకాలము బ్రతుకుతావు నువ్వు ఆ విధంగా. కాబట్టి ప్రార్థనలో ఎదుగా. ఆ ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి జవాబులు తెచ్చుకునేదానికి, దేవుని సన్నిధిని అనుభవించేదానికి కొన్ని నువ్వు చేయాలా. యూ మస్ట్ డూ సర్టన్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ God and in order to receive answers from God and in order to repel the attacks of your enemy, that is devil. వాడు రకరకాలుగా అటాక్ చేస్తాడు. నీ మీద అటాక్ చేస్తాడు, నీ పిల్లల మీద అటాక్ చేస్తాడు, నీ ఇంట్లో ఉండే వాళ్ళ మీద అసలు అటాక్ చేస్తాడు, నీ ఆస్తి మీద, నీ ఫైనాన్సెస్ మీద, నీ బిడ్డల విశ్వాసం మీద, వాళ్ళ విశ్వాసంలోనికి రాకుండా లోకంలో అన్ని రకాలైనటువంటి వాడు నిరంతరం వాడు పని చేస్తూనే ఉన్నాడు. అవన్నీ కూడా how can you repel all these satanic and demonic attacks over your family, over your own life, over your own faith in all these things? How can you repel? ప్రేయర్ చేయాలి. సో ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది, దాంట్లో దేవుని సన్నిధిలో ఏ విధంగా పొందుకోవాలనేది నేను మాట్లాడుతూ, నేను దేవుణ్ణి ఆరాధించడము, దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేటటువంటిది గడిచిన 2 మెసేజెస్లో కొంత నాకు తెలిసినంత వరకు నేను మీతో పంచుకున్నానండి. సంథింగ్ ఐ నో, something I have experienced in my own life that I have shared with you. I am not saying that is very comprehensive treatment of prayer. I am not saying that. By not any means I am not making that kind of claim. ప్రార్థన అంటే ఇదే అని చెప్పి నేను చెప్పడం లేదు. నాకు తెలిసింది కొంతవరకు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను అనుభవించింది నేను మీతో చెప్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు వర్షిప్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ప్రార్థనలోకి నువ్వు వచ్చినప్పుడు, నీ గదిలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ముఖ్యమైనది. ఆ సందర్భంలో జస్ట్ ఐ విల్ రికౌంట్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ మెసేజెస్. సో ఐ ఆమ్ గోయింగ్ టు రికౌంట్ ఏ లిటిల్ బిట్, జస్ట్ అవుట్లైన్స్. అవి ఏమిటి అంటే అండి, దేవుడి సన్నిధిలోనికి నువ్వు ఆరాధనలోకి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు ఎత్తి పట్టుకోవాలి. అది నువ్వు నేర్చుకోవాలి. ఆయన స్వభావం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన సుగుణాలు ఏంటి, ఆయన మంచితనం ఏంటి, అవన్నీ కూడా నువ్వు నేర్చుకొని దేవుణ్ణి ఆరాధించడము నేర్చుకోవడం అనేటటువంటిది నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో, మరియు యేసు ప్రభువుకి నువ్వు శిష్యుడిగా కొనసాగాలంటే, ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఏ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇది. యూ మస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ఆ అర్థం చేసుకుని ఆయన్ని ఆరాధనలో ఎత్తిపట్టుకోవడము, స్తుతించడము, ప్రశంసించడము, కీర్తించడము, ఘనపరచడము, మహిమపరచడము, ఇవి నువ్వు నీ విశ్వాస జీవితంలో, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ యాజ్ ఎ డిసైపుల్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ నో అండ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. దేవుడు తనలో ఉండేటటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి స్వభావాన్ని బట్టి దేవుడు నీకు తన దగ్గర ఉండేటటువంటి అత్యంత ప్రియమైనటువంటి, అత్యంత విలువ కట్టబడలేనటువంటి మహా గొప్ప వరంను దేవుడు నీకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నువ్వు తండ్రి అయినటువంటి దేవుడిని స్తుతించాలి. ఆ మహా విలువ కలిగినటువంటి, ప్రశస్తమైనటువంటి, వెల కట్టబడలేనటువంటి వరము క్రీస్తు యేసు. మూడోది, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనేటటువంటిది చాలా 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 గొప్పది. రక్షణ దేవుని దృష్టిలో ఎంత గొప్పదో అని నువ్వు దానికి ఆ ప్రశ్నకి జవాబు తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేస్తే ఇట్లా రివర్స్లో ఆలోచించు. ఏమని చెప్పి ఆలోచిస్తావంటే, నిన్ను రక్షించుకునేదానికి దేవుడి చెల్లించినటువంటి వెల ఎంత గొప్పదో నువ్వు అవలోకిస్తే ఆ రక్షణ దేవుని దృష్టిలో ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకుంటావు. దేవుడు చెల్లించినటువంటి వెల నీ రక్షణ కోసం
తన కుమారుడైనటువంటి క్రీస్తు. అంత గొప్ప వెల్ల దేవుడు చెల్లించాడు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఎంత గొప్పదో నువ్వు ఆలోచించు. సో రక్షణ అనేటటువంటి దాని యొక్క విలువ నువ్వు గ్రహించలేకపోతే లుక్ ఎట్ ద ప్రైస్ గాడ్ హ్యాస్ పెయిడ్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ యువర్ సాల్వేషన్. యూ విల్ అండర్స్టాండ్ ద వర్త్ అండ్ వాల్యూ ఆఫ్ యువర్ సాల్వేషన్. అది మూడోది. దేవుడి యొక్క సన్నిధి నువ్వు అనుభవించి దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడి ఆయన సన్నిధి నువ్వు అట్రాక్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ చెప్తూ దెన్ యూ ఆల్సో అట్రిబ్యూట్ వర్త్ టు గాడ్ బికాస్ హీఈస్ ద క్రియేటర్ గాడ్. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ క్రియేటర్ గాడ్. అంటే మనం చూసేటటువంటి ఈ మెటీరియల్ వరల్డ్, దిస్ ఫిజికల్ వరల్డ్, అవి కీర్తనల గ్రంథంలో నీకు చాలా దగ్గరలో దేవుని యొక్క భౌతిక సృష్టిని గురించి, దట్ ఫిజికల్ వరల్డ్, మహాకాశములు పట్టజాలినటువంటి వాడు, నక్షత్రములు సృజించినటువంటి వాడు, వాటి సంఖ్యను నియమించినటువంటి వాడు, పేర్లు పెట్టి పిలిచేటటువంటి వాడు, భూమిని ఇటువంటివన్నీ కూడా వర్ణనంతా కూడా ఉంది. ఈ విలువ అనేటటువంటిది, ఈ ఘనత, ఈ మహిమ అనేటటువంటిది తండ్రి అయినటువంటి దేవుడికి నువ్వు ఆపాదిస్తూ ఆయన్ని ఎత్తుపట్టుకుంటావు ఆరాధనలో. దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. సో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇవి నువ్వు చేస్తూ ఉన్నావండి. ఈ దినమున కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఇంకొన్ని విషయాలు చెప్పుకుంటాం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వర్షిప్ చేయాలి. వర్షిప్ చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వస్తుంది. ఆ వర్షిప్ చేసేటప్పుడు దానితో పాటు నీ దగ్గర చూడండి ఒక విషయము నువ్వు జాగ్రత్త పడాలి ప్రార్థన చేసేటప్పుడు. అది ఏమిటి అంటే నీ హృదయము నీ మీద దోషారోపణ చేయకుండా చూసుకో. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ అగెయిన్స్ట్ ఎనీబడి, ఏదైనా ఉంటే చక్క చేసుకో, దేవుడి సన్నిధిలో చెప్పుకో, ఒప్పుకో, కన్ఫెస్ చేయి అండ్ లీవ్ ఇట్. చాలా ఇంపార్టెంట్ అది. దేని గురించి, ఏ సందర్భంలో మనం చెప్పుకుంటున్నాం? ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకోవాలి అనేటటువంటి కోరికతోటి నువ్వు దేవుడి సన్నిధిలోనికి వస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు. కేవలం జవాబు కోసం మనం దేవుడిని ఆరాధించడం లేదు, కానీ ఆ దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ వర్త్ అండ్ వాల్యూ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. Not because God is going to give answers to our prayers, God is going to bless us, He is going to pour down blessings into your life. దానికోసం that's a part of our Christian life. మనం అడుగుతాము, పొందుకుంటాం. God himself told us, ask it shall be given, seek you shall find it, knock it will be opened అని చెప్పి దేవుడు చెప్పాడు. సో we don't feel shy about it. మనం అడుగుతాం, కానీ దేవుణ్ణి ఆరాధిస్తాం ఫర్ ఇట్స్ ఓన్ వాల్యూ, ఫర్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ వర్త్. ఆరాధించి ఆ సమయంలో వెన్ యూ సిట్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ప్రార్థనలుకి జవాబు రానటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంటారు. ఆ బ్యారన్నెస్ అనేటటువంటిది ప్రార్థనలో, ఆ ఎండిపోయినటువంటి స్థితి ప్రార్థనలో, యు ప్రే నాట్ రిసీవింగ్ ఆన్సర్స్. ఆ దేవుని యొక్క ప్రెజెన్స్ అనేటటువంటి అనుభవించిన కారణం ఏంటి? ఏవైనా కారణాలు ఉన్నాయో యూ హ్యావ్ టు ఎగ్జామిన్, యూ హ్యావ్ టు చెక్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది చెప్పి నువ్వు పరిశీలించుకోవాలా. ఎవ్రీ డే గాడ్స్ ప్రెజెన్స్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దిస్ ఎగ్జామినేషన్ అనేటటువంటి ఇంటర్నల్గా కొనసాగుతూనే ఉంటుందంట. ఎక్కడ పొరపాటు అనేటటువంటిది వీ మస్ట్ డెవలప్ దట్. ఆ సెన్స్ అనేటటువంటిది మనము డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్నప్పుడు వెన్ యూ సంథింగ్ ఈజ్ రాంగ్ అనేటటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచినప్పుడు యూ సెట్ ఇట్ రైట్. ప్రార్థనలో ఇది చాలా ముఖ్యం. చాలామంది మనస్సులో చాలా విషయాలను గురించి దేవుని యొక్క ఆత్మ చెప్తూ ఉన్నా వాటిని నొక్కివేసి, వాటిని పట్టించుకోకుండా, వాటికి పక్కగా త్రోసివేసి ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు దేవుడి సన్నిధిలో చెప్పేసి నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఉత్తరం ఇవ్వలేదంటే చాలా భ్రమలో ఉన్నట్టే లెక్క. ఇట్స్ నాట్ లైక్ దట్. క్రిస్టియన్ లైఫ్ అనేటటువంటిది ఒకనొక ఉదయకాలమున నా మొబైల్ ఫోన్లో ఈ దినమున దేవుని యొక్క వాగ్దానము నీకు అని చెప్పిస్తే ఏమండి, ఆ వాగ్దానము అండర్ వాట్ కండిషన్స్, ఇన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గ్రాంట్ దట్ ప్రామిస్ టు యూ. నీకు ఆ వాగ్దానం ఎట్లా నెరవేరుస్తాడు? హౌ కెన్ యూ బీ సో బ్లైండ్ టు రిసీవ్ దట్ అండ్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్ దట్ ఇన్ యువర్ లైఫ్? ఎట్లా చేస్తాడు అనుకుంటున్నావు? సో ఈ దిన మన దేవుని యొక్క వాగ్దానం అని చూసి నువ్వు మురిసిపోయి ఇది నాకు ఇస్తాడని చెప్పి అనుకోవద్దు.
యు గో టు ద స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ దాని వెలుతురులో నీ ప్రవర్తనని నువ్వు సరిచేసుకుంటూ పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతూ ఉండు. దేవుని యొక్క వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడ్డం అనేటటువంటిది నువ్వు చూస్తావు. అది చేస్తూ ఈ వాగ్దానం నెరవేర్చమని చెప్పి అడుగు, అది చెయ్యి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు నిరంతరము సరి చేసుకుంటూ. రిపెంటెంట్ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్ అఫైర్, ప్లీజ్ రిమెంబర్ దిస్. రక్షణ పొందేటప్పుడు నా పాపాలు క్షమించమని, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ఫర్ ఎవ్రీ ఫాల్స్ స్టెప్, ఎవ్రీ స్టంబ్లింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, దట్ థింగ్స్ దట్ యూ డూ, థింగ్స్ దట్ గ్రీవ్ గాడ్, ఫర్ ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ఫర్గివ్నెస్. ఇది కొనసాగుతూ ఉండాలి. ప్రార్థనలోకి వచ్చినప్పుడు నీ మీద ఎటువంటి దోషారోపణ లేకుండా చూసుకోవాలా. ఏమని చెప్తాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎడల మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. క్రైస్తవ హృదయము ఎటువంటిది? యువర్ హార్ట్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ టెండర్ థింగ్. దాన్ని నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ హృదయాన్ని దేవుడు మాంసపు హృదయంగా మార్చేశాడు, లేదంటే మాంసపు హృదయాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. నీ హృదయం అనేటటువంటిది అంతకుముందు నీకున్నటువంటి బండబారినటువంటి హృదయం కాదు, అది మాంసం వంటి మెత్తనైనటువంటి హృదయం దేవుడు ఇచ్చాడు. ఒకవేళ నువ్వు తప్పిపోతే హృదయం దోషారోపణ చేసినప్పుడు దాని విషయమై ఒప్పుకొని దేవునితో సమాధానపడి సమ్మతి పడాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకు. బికాస్ నువ్వేమనుకుంటున్నావు, నా ప్రార్థనకి జవాబు రావాలి, ప్రార్థనలో జవాబు పొందుకోవాలనేటువంటి కోరిక నీకుంది కదా. సో యూ మస్ట్ ప్రాక్టీస్ దిస్. సో ఆరాధన, దెన్ ఇది ఒకటి. తర్వాత చిట్ట చివరికి చెప్తానండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనం మాట్లాడతాం, దేవుడితోటి సంభాషణ చేస్తాం, దేవుణ్ణి మనము సంబోధిస్తాం తండ్రి అని. నీ విన్నపాలని, విజ్ఞాపనని, నీ దుఃఖాన్ని, నీ బాధని, నీ వేదన్ని, నీ భయాల్ని ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుడి సన్నిధిలో నువ్వు చెప్పుకుంటావు, మాటలతో చెప్పుకుంటూ ఉంటావు. కానీ చూడండి, మాటలతో చెప్పడం వరకు నువ్వు చెప్పవలసిందంతా చెప్పేసి దేవుడికి ఆరాధన చేయవలసిందంతా చేసేసిన తర్వాత, చెప్పవలసిందంతా చెప్పేసిన తర్వాత ఇంకొక ఫేజ్ అనేటటువంటిది ఇంకొకటి ఉందండి ప్రార్థనలో. అది ఏమిటి అంటే టు బీ సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఉండడము. ఆ మౌనముగా ఉండేటటువంటి స్థితిలో యు ఆర్ నాట్ టాకింగ్. నువ్వు దేవుడితో మాట్లాడడంలే, సంభాషణ బంద్ అయిపోయింది, నీ పెదాలు మాట్లాడడంలే, నువ్వు ఎటువంటి శబ్దము చేయడంలే మాటలతోటి. యు ఆర్ సైలెంట్, టోటలీ సైలెంట్. నిశ్శబ్దంగా అయిపోయావు, మౌనంగా అయిపోయావు. నీ నోట్లోంచి ఏ మాటలు, ఏ పదాలు కూడా బయటికి రావడంలే. దేవుడి సన్నిధిలో యు ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేనికోసము అంటే దట్ ఈస్ ద టైమ్ గాడ్ స్పీక్స్ టు యువర్ హార్ట్. దేవుడు నీతో మాట్లాడేటటువంటి సమయము ఆ నిశ్శబ్ద సమయము. సైలెన్స్ ఇన్ ప్రేయర్ అనేటటువంటిది నేను నేర్చుకునేదానికి చాలా కాలం పట్టింది. నేను అనుకునేటటువంటి వాడిని ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి చెప్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. దట్ ఈజ్ ఫైన్, చేయొచ్చు. దేవుడే చెప్పాడు, అడుగుడి ఇవ్వబడును, వెదకడి మీకు దొరకను. వెర్బల్గా నీ నోటితోటి, నీ గొంతుతోటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతించి ఆరాధించి నీ యొక్క విన్నపాలని, విజ్ఞాపనని దేవుడి సన్నిధిలో చెప్పుకోవాలి. మాటలు పనిచేస్తాయి, మాటలతోటి దేవుడిని సంబోధిస్తావు. అంతా అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ ఎ పార్ట్ దట్ ఈజ్ ఎ సైలెన్స్. నేను మొట్టమొదటిలో ప్రార్థన చేసేటప్పుడు నా హృదయం నన్ను హెచ్చరిస్తూ ఉన్నా, లేదంటే సైలెంట్గా ఉండు అనేటటువంటి ఆలోచన, తలంపు నాకు వచ్చిన చాలాసార్లు సైలెంట్గా ఉండడమేంది దేవుడి సన్నిధిలో? హౌ కెన్ యూ బీ సైలెంట్ అండ్ నాట్ టాక్ ఎనీథింగ్ టు గాడ్? దట్ కెనాట్ బీ ప్రేయర్ అని చెప్పి నేను అనుకునేటటువంటి వాడిని. దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడిని ఆరాధించిన తర్వాత, విన్నపాలు విజ్ఞాపనలు చేసిన తర్వాత సైలెంట్గా ఉంటే అది ప్రార్థన కాదు కదా. ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడడమే కదా ప్రార్థన అని నేను అనుకున్నాను చాలా సంవత్సరాలండి. దేవుడు నా హృదయంలో ఆ చిన్న ఆలోచన, నెమ్మదిగా సైలెన్స్, నెమ్మదిగా ఉండు, నువ్వు చెప్పాల్సిన అన్ని చెప్పేవు, సైలెంట్ అనేటటువంటి భావన నాకు కలిగించిన ఐ టోటలీ ఇగ్నోర్డ్ ఇట్.
కానీ ఒక సమయం వచ్చిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్. దేవుడు అలసిపోయిన తర్వాత ప్రార్థన చేయడం ఇంక చెప్పేదానికి ఏమి లేకుండా సైలెంట్గా ఉన్నప్పుడు, ఇన్ దోస్ మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్ గాడ్ బిగాన్ టు స్పీక్. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడు? నిశ్శబ్దంలో. వెన్ యు ఆర్ బీయింగ్ సైలెంట్, utterly silent, completely silent in the presence of God, Spirit of God began to speak to me, or he will speak to you. నీతోటే మాట్లాడడం ప్రారంభిస్తాడు. 1 నిమిషం సైలెన్సా, 2 నిమిషాలు సైలెన్సా, 3 నిమిషాలు సైలెన్సా, ఎన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలా, ఎన్ని నిమిషాలు మౌనంగా ఉండాలా ఇన్ ఆర్డర్ టు హియర్ ఫ్రమ్ గాడ్, అది నాకు తెలియదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన కోసం యు వెయిట్ ఫర్ గాడ్ సో దట్ యూ కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. ఆయన దగ్గర నుంచి వినేదానికి ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటావు. ఆ కనిపెట్టుకోవడము ఉండడము అనేటటువంటి దాంట్లో సైలెన్స్ అనేటటువంటిది కూడా పార్ట్ అండి. ఆయన మాట్లాడతాడు. గాడ్ డస్ స్పీక్ టు యూ, గాడ్ డస్ స్పీక్ టు యువర్ హార్ట్, గాడ్ డస్ స్పీక్ టు యువర్ స్పిరిట్. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది ఇది అని నువ్వు అర్థం చేసుకునేటట్లు దేవుడు నీకు అది తెలియచేస్తాడు. ఎప్పుడు? ఆ నిశ్శబ్దంలో. ఒక విషయం చెప్తాను. నువ్వు దేవుడిని ఇంటెన్స్గా ఆరాధించేటప్పుడు, దేవుడి దగ్గర నీ విన్నపాలు చెప్పేటప్పుడు మధ్యలో దేవుడు జోక్యం చేసుకొని నీకు వచనం ఇవ్వచ్చు, నీకు వాగ్దానం ఇవ్వచ్చు, నీ కళ్ళు తెరవచ్చు, దర్శనాలు కలగచ్చు, స్వరం వినపచ్చు, ఇవన్నీ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు మౌనంగా ఉండేటప్పుడు యూ హియర్. ఎందుకంటే చూడండి, మీరు ఒకసారి ఊహించండి, 2 వ్యక్తులు ఒకేసారి మీరు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమైనా క్లారిటీ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఎదుటినేటటువంటి వ్యక్తి కూడా మాట్లాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు చెప్తూ ఉన్నావు. నువ్వు చెప్పేదానికి అర్థమవుతుందా? ఆయన చెప్పేది నీకు అర్థమవుతుందా? ఎవరైనా ఒకరు సైలెంట్గా ఉండాలి కదా. సో ఇప్పుడు దాకా నువ్వు దేవుడితో చెప్పావు, దేవుడితో మాట్లాడావు, విన్నవించుకున్నావు, నీ కడుపులో ఉండే బాధనంతా ఆయన దగ్గర కుమ్మరించుకున్నావు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలే. ఇప్పుడు ఒక టైం వచ్చింది, నౌ యూ బీ సైలెంట్, హీ విల్ స్పీక్. దేవుడు మాట్లాడతాడు నీతో. ఎట్లా మాట్లాడతాడు అనేటటువంటిది దేవునికి వదిలేసి, బట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ హీ హెస్ స్పోకెన్ టు యూ, హీ హ్యాస్ రివీల్డ్ సంథింగ్ టు యూ దట్ విల్ కంఫర్ట్ యువర్ హార్ట్, దట్ విల్ కంఫర్ట్ యువర్ మైండ్. ఎట్లా? నీ మనోనేత్రాల్ని లేదంటే నీ ఆత్మనేత్రాల్ని తెలుస్తాడు. కొన్నిసార్లు అవి సింబల్స్ లాగా ఉంటాయి, క్లియర్గా కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు సింబల్స్ లాగా, టైప్స్ లాగా ఆయన చూపిస్తాడు. యూ విల్ అండర్స్టాండ్. ఆ జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. రెండోది ఏమిటి అంటేనండి, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలవు. అది నీ కడుపులో నుంచి వచ్చేటటువంటిదా, నీ హృదయంలో ఉండే చెవుల ద్వారా వచ్చేదా, అది దేవుడికి వదిలేసాయి. బట్ యూ విల్ హియర్ ఫ్రమ్ గాడ్. మూడోది ఏమిటి అంటే అండి, లేఖనాల్లో ఒక వాక్య భాగాన్ని ఆయన చూపించేటటువంటి వాడు. ఆ దేవుని యొక్క వాక్యము ఆయన నీకు బయలుపరుస్తాడు. ఒక విజన్ ద్వారా కానీ లేదంటే స్వరం ద్వారా కానీ ఆయన వినిపిస్తాడు, చూపిస్తాడు. ఒక వాగ్దానం కావచ్చు, ఒక ఆదరణ కలిగించేటటువంటి వాక్యం కావచ్చు, ఆయన నీకు చూపిస్తాడండి. ఇవన్నీ కూడా నిశ్శబ్దంలో జరిగేటటువంటి ప్రక్రియ. ఒక చిన్న విషయం ఈ మధ్యలో జరిగినటువంటిది ఒకటి మీతో పంచుకుంటాను. నవంబర్ 16వ తేదీ ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఆరాధించడంలో కొంత సమయం నేను గడిపానండి. సాధారణంగా అండి దేవుణ్ణి అడిగేటటువంటివి విన్నపాలు, విజ్ఞాపనలు చాలానే ఉంటాయి. కొంతమంది ప్రార్థన కోసం అడుగుతారు, కొంతమందికి నేను ప్రార్థన చేస్తాను. ఈ మినిస్ట్రీకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు, నా వ్యక్తిగతమైన విషయాలు, ఇవన్నీ కూడా నా ప్రార్థనలో ఉంటాయి. ఆ దినమున అంత వర్షిప్ అంతా చేసేసిన తర్వాత జస్ట్ దేవుని సన్నిధిలో ఇందాక నేను మీతో చెప్పినట్టు జస్ట్ ఐ వాజ్ బీయింగ్ సైలెంట్. చాలా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నానండి. ఆ నిశ్శబ్దంగా దేవుని యొక్క సన్నిధిలో నేను కూర్చుని ఉన్నప్పుడు నాకు ఒక స్వరము వినిపించింది. 3 పదాలు వినిపించాయి. ఏంటి అంటే తుఫాను, తీవ్రము, మరణాలు అని 3 పదాలు వినిపించాయి. ఎప్పుడు ఇది? నవంబర్ 16. ఆ టైంలో నేను కాశ్మీర్లో ఉన్నా. తుఫాను, తీవ్రము, మరణాలు అనే 3 పదాలు వినిపించాయి. ఆ 3 పదాలు వినిపించాయి. 3 పదాలు వినిపించిన తర్వాత నేనేమనుకున్నా అంటే నా హృదయంలో తుఫాన్ ఏమన్నా వస్తుందేమో, బహుశా
తుఫాన్లు ఆంధ్ర పక్కన రావడం అనేటటువంటిది చాలా సహజమే కదండి. తుఫాను తమిళనాడు మన పక్క, ఈ ఒరిస్సా ఇదంతా పక్క తుఫాన్లు వస్తూనే ఉండే, దాంట్లో నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. కానీ దేవుడు ఆ దినమున చెప్పినటువంటి మాట ఏమిటి అంటే తుఫాను, తీవ్రము, మరణాలు అన్నాడు. దీని గురించి ఎవరికైనా చెప్పమని కానీ ప్రకటించమని చెప్పి నాకేమీ లీడింగ్ కానీ గైడెన్స్ కానీ అటువంటిది ఏమీ లేవు. దేవుడు చెప్పిన తర్వాత స్టిల్ ఐ వాజ్ వెయిటింగ్. ఇంకా దేవుని సన్నిధిలో అలాగా కనిపెట్టుకుని ఉన్నా. ఈ మాట వినిపించిన తర్వాత ఇంకొక మాట వినిపించింది. ఇంకొక మాట ఏమని వినిపించిందంటే వెయిట్ ఫర్ మై టైం అని చెప్పి వినిపించింది. నాకు తుఫాన్ మీద పెద్ద ఆసక్తి ఏమీ లేదండి. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఏ టైంలో వస్తుందో దాన్ని నా మైండ్ అంతా దాని మీద లేదు. కానీ దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు నేను పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇది నవంబర్ 16 జరిగితే ఈ తుఫాన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో లే, బహుశా తుఫాన్ సీజన్లో వస్తుంది అనుకున్నా. ఈ నవంబర్ సీజన్లో 16వ తేదీ నాకు వస్తే కరెక్ట్గా 29 అనుకుంటా అండి, నవంబర్ 29 దిత్వా తుఫాను అనేటటువంటిది ఒకటి బయలుదేరింది. అది శ్రీలంక దగ్గర బయలుదేరిందండి. శ్రీలంక దగ్గర బయలుదేరి తమిళనాడుకు వచ్చింది. తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్రాకు వచ్చింది. ఆంధ్రాలో పెద్ద నష్టము బీభత్సంగా ఏం జరగలే, కానీ బాగా భారీగా వర్షాలు పడ్డాయి. తమిళనాడులోకి వస్తే ఒక 2-3 వ్యక్తులు దిత్వా తుఫాన్ వల్ల మరణించారు. తమిళనాడులో జరిగింది. కానీ తమిళనాడులో వాళ్ళు 2-3 చనిపోకముందు ఈ దిత్వా తుఫాను ఈ శ్రీలంకలో అది ప్రారంభం అన్నమాట. ఆ శ్రీలంకలో ఆ దిత్వా తుఫాను కొట్టినప్పుడు అండి, లెక్కల ప్రకారము, న్యూస్ రిపోర్ట్స్ ప్రకారము 143 మంది చనిపోయారు. 143 మంది, 142 మంది సుమారుగా. సో దేవుడు నాకు చెప్పినటువంటిది ఏంటి? తుఫాను, తీవ్రము, మరణాలు అన్నాడు. శ్రీలంకలో చనిపోయారు, తమిళనాడులో చనిపోయారు, ఆంధ్రాలో ఎవరు చనిపోలే. అది నెరవేర్చాడండి. అయితే ఇది ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు, కారణం ఏమిటి అంటే అండి, నేను దేవుని దగ్గర కొన్ని విషయాలు నేను అడుగుతూ ఉన్నాను. దేవుడు నాకు ఏమి చెప్తున్నాడు అని చెప్పి నేను అనుకున్నానంటే ఆ సమయంలో వెయిట్ ఫర్ మై టైం అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, దేవుడి దగ్గర నేను పెట్టినటువంటి విషయాలకి దేవుని యొక్క సమయం అనేటటువంటిది, ఆయన సమయంలో వాటిని ఆయన నెరవేరుస్తాడు. నేను అడిగినటువంటి విషయాల్లో, దేవుడి దగ్గర పెట్టినటువంటి విషయాల్లో కొన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. కొన్నిటికి ఇంకా సమయం అనేటటువంటిది, ఆయన సమయం అనేటటువంటిది ఉంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే కారణం ఏంటి అంటే అండి, మత్తయి సువార్త 6:6లో ఏమంటాడు దేవుడు? ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తానంటాడు. ఇర్మియా గ్రంథం 33:3లో దేవుడు ఏమంటాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియనటువంటి గూఢమైనటువంటి సంగతులు నీకు బయలుపరచుతుంది అంటాడు. విసుగక ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన చేస్తూ ఇంకా రాలేదే అని చెప్పి నిస్పృహలో ఉండేటటువంటి వాళ్ళ కోసం, those people who are discouraged, those people who are disappointed because the answer for their prayers has not yet come అని చెప్పి అనుకుంటూ దిగులు పడేటటువంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పి చెప్తూ అంటే, కంటిన్యూ టు ప్రే అండ్ సీక్ ద ఫేస్ ఆఫ్, దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అదే ఆయన వాక్యంలో చెప్పినటువంటిది, ప్రార్థనకి ప్రతిఫలము ఆయన ఇస్తాడు. అది దేవుని యొక్క వాక్యం, అది దేవుని యొక్క సత్యం. కాబట్టి నీ ప్రార్థన వదిలివేయకుండా, ప్రార్థనలో కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు, ఇవన్నీ కూడా నువ్వు చేర్చుకుంటే దేవుడు తప్పకుండా నిశ్చయంగా సమాధానము ఆయన ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని నేను కోరుకుంటూ యేసు నామములో ఆమేన్ చెప్తూ ఉన్నాను.